వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా జగన్నాథుడి దశావతారాలు. శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి, పలువురికి గాయాలు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా ఏపీ ఈజీఏ నేతలు. విశాఖను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేసిన డీసీపీ తుహిన్ సిన్హా. శ్రీ క్షేత్ర స్వరూపుడు జగన్నాథ స్వామి శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ 1 టౌన్ కొత్త రోడ్లో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన జగన్నాథ స్వామి దేవస్థానం వార్షిక రథయాత్ర మహోత్సవాల సందర్భంగా టర్నర్ సత్రం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దశావతారాలు ముగింపు పురస్కరించుకొని జగన్నాథ స్వామిని శేషపాన్పు అవతార రూపంలో సుందరంగా అలంకరించారు. ఉదయం స్వామికి మేలుగొలుపు, నాదస్వర వాయిద్యం, నిత్య పూజ, ఉభయదాత గోత్ర నామాలతో పూజాధికములు నిర్వహించారు. జగన్నాథుని అవతార రూపమైన శేషపాన్పు అవతారంను భక్తులు పూజలు నిర్వహించి విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12:30 భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ దాతల సహాయంతో నిర్వహించారు. దేవస్థానం ఈవో టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ స్వామి శేషపాన్పు అవతారంతో అవతార ఉత్సవాలు ముగిసిందన్నారు. 18న గురువారం జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర ఉంటుందన్నారు. తిరుగు రథయాత్ర ఉత్సవం సాయంత్రం 4 గంటలకు టర్నర్ సత్రం నుంచి కొత్త రోడ్డు జగన్నాథ స్వామి దేవస్థానం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు దశావతారాల్లో శేషపాన్పు అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటలకే స్వామివారి దర్శనం భక్తులకి మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా ఉపవాసం మీద వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 5 గంటల నుంచే క్యూ లైన్లన్నీ నిండడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి క్యూ లైన్లో మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన పోలీస్ శాఖ, ట్రాఫిక్ శాఖ మరియు లా అండ్ ఆర్డర్ వారు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశావతారాల్లో ఈ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కారణం అన్ని శాఖల సమన్వయం అని నేను తెలియజేస్తున్నాను. వివిధ శాఖల వాళ్ళ అధికారులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో దశావతారాలు అనేది ముగుస్తాయి. రాత్రి లాస్ట్ దర్శనం 10 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎవరైనా స్వామివారిని దర్శించకపోతే అందరూ కూడా వచ్చి టర్నర్ షౌల్ట్రీలో వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపు మనకి ఉదయం 9:30 స్వామివారిని రథం మీద పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు ఉంటాయి రథం మీదనే. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. కర్బల మైదానంలో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలలోని ఓ వర్గం ఏటా మొహరం వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరంగా పిలవడంతో పాటు 10 రోజుల పాటు పవిత్ర దినాలుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకల్లో హిందువులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీన మొదలైన మొహరం వేడుకలు 9 రోజులు పీల్లను ఊరేగించి అగ్నిగుండం ఏర్పాటు చేసి అగ్నిగుండం ఏర్పాటు చేసి అలవ్ ఆడారు. 10వ రోజున అషురా నిర్వహించారు.
అంజుమన్ హుస్సేన్, మస్జిద్ సంఘం అధ్యక్షులు ఘాజీ అబ్బాస్, ఉపాధ్యక్షులు సాహిద్ హుస్సేన్, సెక్రటరీ రజా అఘా, క్యాషియర్ అక్బర్ ఆధ్వర్యంలో ఏవిఎన్ కాలేజీ వఫండా నుంచి అమరులను స్మరిస్తూ పదునైన ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మాతం ప్రదర్శన నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పలువురు మటికీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాతం ప్రదర్శన, మొహరం వేడుకల సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. షాహిద్ హుస్సేన్ అండి, మస్జిదే హుసేని షియా ముస్లిం కమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ని. మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో జరిగిన న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటంలో న్యాయం తరపున మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులు 71 మంది, అలాగే అన్యాయం తరపున సిరియా ఆనాటి నియంత యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాం హుసేను మరియు వారి అనుచరులు 72 మందికి ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో 3 రోజుల పాటు నీళ్లు తిండి లేకుండా అతి క్రూరంగా హత్య చేసినాడు. ఆ హత్యకు నిరసనగా 61వ శతాబ్దం నుంచి మా షియా కమ్యూనిటీ, మా షియా ముస్లిమ్సే కాదండి, ఈ మొహర్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతి రాష్ట్రంలో ప్రతి మతస్థులు కూడా మొహర్రం చేసుకుంటారు. ఆ సిరియా నియంత యజీద్ బిన్ మావియాకి వ్యతిరేకంగా వినాదాలు చేస్తారు. మన మహమ్మద్ ప్రవక్త గారి మనవడైనటువంటి హజ్రత్ ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులు 72 మందికి వాళ్ళ మరణానికి సంతాప సూచకంగా మా మస్జిదే హుసేని కమిటీ తరపున 2 నెలల 10 రోజులు దాదాపుగా మొహర్రం మరియు సఫర్ ఈ 2 నెలల ప్రతి రోజులు కూడాను మేము సంతాప దినాలు పాటిస్తామండి. ప్రతి ఒక్కరు నల్ల బట్టలు ధరిస్తారు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవండి. మన ఇమాం హుసేన్ మరియు వారి అనుచరులలో దాదాపు 4 సంవత్సరాల పసి పాప సకీనా కూడా ఉన్నారండి. వాళ్ళకు కూడా చెరసాలలో బంధించి అతి క్రూరంగా యజీదు వారి అనుచరులు 9 లక్షల మంది చాలా ఘోరంగా హత్య చేసినారు. ఈ యొక్క మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన అండి. దీనికి తమ ఛానల్స్ తరఫున చాలామందికి తెలియజేయడం ఏమనక చాలామంది తెలియక మొహర్రం పండుగ అనేస్తున్నారు. ఇది పండుగ కాదండి, ఇది ఒక విషాద సంఘటన. ఈ సంతాప దినాల్లో మా షియా మతస్థులు ఎవ్వరు కూడా శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యక్రమాలుగా చేసుకోరండి. ఈ 72 రోజులు మాత్రం సంతాప దినాలు పాటిస్తామండి. 100 మంది దాకా పాల్గొంటారు. నా పేరు రజాక్ అండి, అంజుమన్ హుసేనియా సెక్రటరీ నేను. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ విచారణ చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్ల క్రితం మాజీ సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగిందని, 2004 నుంచి పనులు వేగవంతమయ్యాయని గుర్తు చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పోలవరం కుడి ఎడమ కాల్వ నిర్మాణంలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో ఎంత ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలా విచారణ చేపట్టారో పోలవరం ప్రాజెక్టు మీద కూడా న్యాయ విచారణ చేయాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేలా మంచి నిర్ణయంతో ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేరు. ఈ విషయంలో తాము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. ఎర్రమట్టి దిబ్బలు పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం టైటానిక్ నౌక వంటిది, ఇది మునిగిపోవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు సుభిక్షంగా ఉంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన
అది ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పైన 2004 కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెస్లో మరోమారు ఘోర ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, రియాక్టర్ పేలుడుతో భయాందోళనకు గురైన కార్మికులు కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధికంగా వేడెక్కడమే రియాక్టర్ పేలుడుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రియాక్టర్ పేలుడుపై స్పందించిన హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉన్నటువంటి వసంత కెమికల్లో ఈరోజు ఉదయాన్నే 8:30కి బాయిలర్ పేలి రియాక్టర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీ లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తిరుపతి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అందరము కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఇదొక ప్రధాన వేడుకని, దీన్ని విజయవంతంగా నిర్వహించవలసిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 20-21 తేదీల్లో జరగబోయే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచలం కొండ దిగువన ఉన్న కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సింహగిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ స్టాళ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ బాధ్యతగా జాగ్రత్తగా పనిచేయాలని, ఇటు ప్రభుత్వానికి అటు అధికార యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చి, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, ఆర్డీఓ హుస్సేన్ సాయబ్, స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా 1,00,000 మంది లేకపోతే 1,50,000 మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి, దాన్ని క్యాటర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది. మనకి 2 రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ డేస్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఈ యొక్క స్పెషల్ ఈవెంట్స్ మనకి మానిటరింగ్ అవ్వచ్చు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి క్యూ లైన్స్ గతంలో ఉన్నట్టు లేకుండా ఈసారి 100 క్యూస్ దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇక్కడ తొలి పవంచాలో మాత్రం కాకుండా ఇంకో సెకండ్ లొకేషన్ వేర్ మనము ఎక్కడ వెహికల్ ఎక్కుతామో ఆ పాయింట్లో కూడా దాదాపు 20 కన్నా ఎక్కువ మనము పాయింట్స్ పెట్టమని చెప్పడం జరిగింది సార్. దీంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అదేవిధంగా ప్రాపర్ అనౌన్స్మెంట్స్ ఇప్పటికప్పుడు చేసేటట్టు, టెంపుల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏ గంటలకు మొదలవుతుంది, అదేవిధంగా ఎన్ని గంటల దాకా మనము కొనసాగుతుంది అన్నీ కూడా ప్రజలకు తెలియచేయమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా బస్సెస్ కింద నుంచి పైకి ప్రజల్ని తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రామినెంట్ పాయింట్స్కి ఆర్టీసీతో మాట్లాడి వాళ్ళు త్వరగా ఈ ప్లేస్ క్లియరప్ చేయడానికి కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇదే కాకుండా క్యూ లైన్ కూడా మనం ఈసారి దాదాపు 60,000 మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. దాదాపు 35 నుంచి 40,000 మంది లాస్ట్ టైం రావడం జరిగింది సార్. ఈసారి దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, శనివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి ఎక్కువ మంది వస్తారని అనుకొని దానికి తగినట్టు ప్లానింగ్ అన్నీ చేయడం జరిగింది సార్. ఈ క్యూ లైన్లో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, క్యూ ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఫ్రంట్లో 2 క్యూ లైన్స్ ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్, చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇది ప్రధానంగా టెంపుల్ తరపు నుంచి చేసేది. ఇది ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా మొదటి మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 3rd జూలై పెట్టడం జరిగింది. ఎంత ఫోర్స్ మనకు అవసరం నిర్ణయించి ఆల్రెడీ డీజీ ఆఫీస్కి రాయడం జరిగింది. బయట నుండి తగినంత ఫోర్స్, అది కాకుండా సెక్యూరిటీ ఎక్విప్మెంట్ అన్నీ వస్తాయి. ఒక ఫాల్కాన్ వెహికల్ కూడా ఇంకొకటి తెప్పిస్తున్నాం. మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది. సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తేల్చుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను. అండ్ గతంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే జీపీఎస్ గెజెట్ నోటిఫికేషన్ నిలిపివేతపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం విశాఖ జిల్లా సిటీ అధ్యక్షులు డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇదే పోరాట పటిమ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీపీఎస్ ఖాతాల్లో నిధులను కూడా మళ్లించిందని, వాటిని ప్రశ్నించిన మన రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి వి రాజేశ్వరి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కె బాబురావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ కుమార్, పెన్షన్దారుల సంఘం అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, వాణిజ్య పన్నుల సంఘం అధ్యక్షులు ఎన్వి రమణ, జిల్లా కార్యదర్శి డివిఎస్ఎన్ రాజు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సూర్యనారాయణ గారి మీద కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజేఏ పక్షాన కోరుతున్నామండి. ముఖ్యంగా మా తాలూకా ట్యాగ్ లైన్స్ ఏంటంటే భజన కాదు బాధ్యత, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారైనటువంటి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు 103 జీవో ఇస్తూ ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడలెత్తుకుంటా నెక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు కేంద్రం వేదికగా సగరంలో మరియు ఇతర జిల్లాల్లో నటన నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన కళాకారులకు వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఫిలిం యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్లాచి తెలిపారు. అల్లూరి విజ్ఞాన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక మంది నటించాలనే కుతూహలంతో ఉన్నవారికి నటనపై సరైన అవగాహన లేక సతమతమవుతున్నారని, అలాంటి వారు ఈ 3 రోజులు వర్క్షాప్లో పాల్గొంటే నటన పట్ల చిన్న చిన్న ప్రాథమిక అంశాలపై నిష్ణాతులైన ఎఫ్ఎం బాబాయ్ మరియు గద్దె వరప్రసాద్ లాంటి వారితో పాటు మరికొంతమంది రీసెర్చ్ పర్సన్స్ కూడా ఈ వర్క్షాప్లో తర్ఫీదు ఇవ్వనున్నారని కళాకారులందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక వేదిక అధ్యక్షులు దండు నాగేశ్వరరావు, రంగసాయి నాటక సంస్థ వ్యవస్థాపకులు బాదం గిరిసాయి, వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అష్రఫ్, అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఉమా మహేష్, సభ్యులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్లాజీ, వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ కార్యదర్శిని. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం వచ్చే నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిలిం యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని చేరాలని ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ఫేస్ ఎక్స్ప్రెషన్, మాడ్యులేషన్, నటన, మూమెంట్, ఫ్రేమ్ డివిజన్, ఫ్రేమ్లో ఉండి ఎలాగా మనం కదలకుండా ఉన్నటువంటి సంబంధించి ఆ కెమెరాకి సంబంధించి ఏ విధంగా మనం డైలాగ్ చెప్పాలి, నాటకానికి, టీవీలకి, షార్ట్ ఫిల్మ్లకి, సినిమాలకి తేడాలు ఉంటాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఎస్పీకి ప్రజలు మంచి సేవలు అందించారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు తెలిపారు. పౌర గ్రంథాలయంలో విశాఖ జోన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ, శ్రీకాకుళం ప్రజలు మంచి వ్యక్తులని, ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు వలస పక్షులైన అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గెలిచారన్నారు. ఉత్తరాంధ్ర వెలమ వంటి నేతలు కడపలో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వలస రాజ్యం అమలవుతుందని, వలస రాజకీయ నాయకులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. గతంలో విశాఖ ఎంపీలుగా గెలిచిన పురంధరేశ్వరి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బరామరెడ్డి వంటి నేతలు స్థానికులు కాదని, టీడీపీ, వైసీపీ పార్టీలు వలస నేతలకే టికెట్లు ఇచ్చాయన్నారు. వైసీపీలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ప్రాబల్యం పెరిగిందని, డబ్బులు కూడా వలస నేతలే పంచాలని విధంగా పరిస్థితి ఉందని, బొత్స, ధర్మాన వంటి నేతలు కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేశారన్నారు. బడుగు బలహీన వర్గాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రతో మార్పునకు శ్రీకారం చుట్టాలని కోరారు. రాష్ట్రంలో బీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీఎస్పీ నాయకులు లఖె రాజారావు, ప్రకాశంరావు, సత్యం, తిరుపతిరావు, బాపయ్య, శివప్రసాద్, బోని కృష్ణ, చిన్నారావు, ఎం సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని. అది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి అవి సరిగ్గా తెలిసినప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, అర్ధరాత్రికి అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు. అనకాపల్లికి సీఎం రమేష్ అనే ఆయన వస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వెలమ కానీ,
కొప్పుల వెలమ కానీ లేకపోతే కళింగ కానీ లేకపోతే తూర్పు కాపు వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా సరే కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా నాకు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం పాత గోపాలపట్నంలో వేంచేసి ఉన్న జగన్నాథ స్వామి వేణుగోపాల స్వామి వారిని స్థానిక శాసనసభ్యులు గణబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలలా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తమ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఉత్సవం గత ఏడాది కంటే ఈ ఏడు మరింత ఘనంగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం భారీ అన్న సమారాధన 5,000 మందికి డీజీ పవర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో అందించామన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దీపక్ పవర్, నారప్పని సత్యరాజు, అల్లం రమేష్, డీజీ పవర్ కుటుంబ సభ్యులు మరియు పిసిసి గైస్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమెకు వేద పండితులు మంత్రోచ్చరణతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తారని, గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటానని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల నిర్మూలన, మహిళా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి విజయభాస్కర్, డిఎస్పీలు ఎస్ అప్పలరాజు, కెవి సత్యనారాయణ, బి అప్పారావు, ఏఆర్ డిఎస్పీ పి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, గణేష్, కుమారస్వామి, మన్మథరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎట్లా ఉందని, ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్, చాలా ఎక్కువ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్గా బీచ్ పెట్టే అవసరం ఉందా, లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా. సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్లో కొంచెం మన స్టాఫ్తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి, పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతా అంటే ఏ ఏరియాస్లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి, ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వి సా దట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలు తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి. సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి ఉమెన్ మీద, ఇంకెలాంటి గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని జోన్ 2 డీసీపీ తుహిన్ సింహ చెప్పారు. గాజువాక పోలీస్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తనకు ఇక్కడి బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు, డీజీపీ, సిపిలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో గంజాయి మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాలపై చర్యలు ప్రారంభించామని తెలిపారు. గంజాయి నివారణపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. చాలా మంది గంజాయికి బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ ప్రాంతాల నుంచి సిటీలోకి వస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. గంజాయి అమ్మినా, సేవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖపట్నం సిటీ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ కాబట్టి ఫస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. అది నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గారిని పని చేస్తున్నప్పుడు ఇట్స్ అడ్జాయినింగ్ సిటీ కాబట్టి అక్కడ ఏమేమి రూట్స్ ఉన్నాయి నాకు కొద్దిగా అవగాహన ఉంది. నేను ఒకసారి ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేసుకుంటాం. ఏజెన్సీ ఏరియా నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మన వైజాగ్ సిటీకి ఎంట్రీ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి చెక్ పోస్ట్ ప్రాపర్గానే రన్ అవుతుందా లేదా, 24/7 చెక్ పోస్ట్ రన్ చేసుకోవాలి, అన్ని వెహికల్స్ చెక్ చేసుకోవాలి. సో దట్ ట్రాన్స్పోర్టేషన్ క్యాన్ బి కౌంట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషల్లీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా జగన్నాథుడి దశావతారాలు. శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి, పలువురికి గాయాలు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా ఏపీ ఈజీఏ నేతలు. విశాఖను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేసిన డీసీపీ తుహిన్ సిన్హా. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.